ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, అలాగే మన ఆది నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశానుసారం మన తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం మేము గత వారం రోజులకెళ్ళి జై భీమ్, జై బాపు, జై సంవిధానం అనే నినాదంతోన ప్రతి గ్రామము ప్రతి పల్లెకు తిరుగుకుంటూ కాలినడకన ప్రతి ఇంటింటికి తిరిగి పాంప్లెట్ పంచడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న మన దేశంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మన కొరకు పోరాడి మన కొరకు ప్రాణాలు అర్పించి మన ప్రజల కొరకు స్వతంత్రం పోరాడినటువంటి పెద్దలు మహాత్మా గాంధీ గారు, అలాగే అంబేద్కర్ గారు మన పెద్దలందరినీ విస్మరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పాంప్లెట్లు తీసుకొని వాళ్ళు దేని మీద విస్మరిస్తున్నారో రాసిన అంబేద్కర్ గారినే విస్మరించి ఈరోజు వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో తెలుస్తలేదు. దేశాన్ని ఎటు సైడ్ తీసుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితులు అయోమయంలో ఉన్నందుకు మా కాంగ్రెస్ పిలుపు మేరకు మా కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి ఏం తీసుకున్నా కూడా మంచి నిర్ణయమే కాంగ్రెస్ తీసుకొని ఈరోజు ప్రజలకు పంపుతున్నారు. కానీ ఒక ఎలక్షన్ అనో లేకపోతే ఏదో ఒక స్వార్థంతోనే వచ్చింది కాదు. ఇది దేశాన్ని కాపాడుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అందుకే ప్రజలందరూ చైతన్యపరచుకొని మీరు ఆ పాంప్లెట్ చదువుకొని, ఇంకోటి మీరందరూ మీ చుట్టుపక్కల చదువుకున్న పిల్లలు ఉంటే కూడా మనకు స్వతంత్రం ఎట్లా వచ్చింది, రాజ్యాంగాన్ని ఎంత కట్టుదిట్టంగా రాస్తే మనం ఈరోజు ఏ స్టేజ్లో ఉండం మనం అనేది దాన్ని అందరికీ అవగాహన కల్పించి ఇటువంటి మాయమాటలు చెప్పి మన అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళు చెప్పే ప్రసంగాలకు లొంగకుండా మతాన్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకొని ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళని విస్మరిస్తున్నందుకు వారిని మనం కూడా విస్మరించి వాళ్ళని దూరం పెట్టాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.